నమస్తే. నేను శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలను విశ్లేషించేద్దాం. ముందుగా వెలుగు పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. కేబినెట్ బెర్తులపై ఉత్కంఠ. హైకమాండ్కు నలుగురు పేర్లతో సీఎం రేవంత్ లిస్టు. మరో 2 పేర్లను ప్రపోజ్ చేసిన బట్టి వెంకటరెడ్డి. క్లారిటీతో రావాలని హైకమాండ్ సూచన. శ్రావణ మాసంలో విస్తరణ ఉంటుందనే సంకేతాలు. నామినేటెడ్ పోస్టుల ఎంపిక బాధ్యత సీఎంకు అప్పగింత. 4 రాష్ట్రాలతో పాటు తెలంగాణ కొత్త పీసీసీ చీఫ్. ఇది క్యాబినెట్ బెర్తులపైన ఉత్కంఠ ఉందట. ఢిల్లీలో దాదాపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ అగ్రనాయకులు మొత్తం ఢిల్లీలో మకాం వేశారు. అటు ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ, శ్రీధర్ బాబు కానీ, ఇట్లా ముఖ్యమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఢిల్లీలో మకాం వేశారు. అంటే ప్రధానంగా 6 క్యాబినెట్ బెర్తులు ఖాళీ ఉన్నాయి. క్యాబినెట్ భర్తీకి సంబంధించి, నామినేటెడ్ పోస్టుల నియామకానికి సంబంధించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, పీసీసీ అధ్యక్షుడి నియామకం, ఈ 3 ప్రధాన ఎజెండాగా వెళ్ళారు. ఈ మూడింటితో పాటు ఇంకో ప్రధానమైన అంశం, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడానికి హైకమాండ్ యొక్క పర్మిషన్, అనుమతి కోసం వెళ్ళారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని ఈ మధ్యకాలంలో 2-3 సీక్వెన్స్గా జాయిన్ చేసుకున్నారు. అది జగిత్యాల నుంచి సంజయ్ కుమార్ కానీ, బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కానీ, ఈ విషయాలలో ప్రధానంగా జగిత్యాలకు సంబంధించి పెద్ద ఇష్యూ అయింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ని జాయిన్ చేసుకునే సందర్భంలో కనీసం సమాచారం కూడా ఇవ్వలేదు జీవన్ రెడ్డికి. ఆయన సీనియర్ నాయకుడు, జగిత్యాలకు ప్రాతినిధ్యం వహించిండు, గతంలో మంత్రిగా పనిచేసిండు, 40 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు ఉండు, కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ లీడర్. ఆయన కనీస సమాచారం కూడా ఇవ్వలేదు అని ఆయన కొంత అసంతృప్తికి లోనైండు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున బుజ్జగింపులు కూడా జరిగినాయి. బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ఇల్లు కూడా పోయి బుజ్జగించారు. నిన్న ఢిల్లీకి ఆయన కూడా పోయిండు, జీవన్ రెడ్డి. కాబట్టి అసలు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు జాయిన్ చేసుకునే విషయంలో అధిష్టానం నుంచి క్లారిటీ తీసుకోవాలనే విషయం పైన, ఎందుకంటే ఈ అసంతృప్తులు, ఈ గొడవ ఉంది కాబట్టి. గద్వాల నుంచి కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని జాయిన్ చేసుకోవాలన్న ప్రయత్నాలు జరిగినాయి. దానిపైన అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కంటెస్ట్ చేసి ఓడిపోయిన సరితా యాదవ్ ఆమె అబ్జెక్షన్ పెట్టిండి, ఒక రకం కంటనీరు పెట్టింది. మల్లు బట్టి విక్రమార్కని కలిసి కంటనీరు పెట్టుకుంది. ఇట్లాంటి విషయాలు ఆ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేని జాయిన్ చేసుకుంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ పైన, గుర్తుపైన నిలబడి ఓడిపోయిన అభ్యర్థుల మనోభావాలేంది, అక్కడ కేడర్ యొక్క మనోభావాలేంది తీసుకోకుండా వంటెద్దు పోకల్లో రేవంత్ రెడ్డి కొంత పని చేసినట్టు దానిపైన నిరసనలు వస్తే ఇప్పుడు ఢిల్లీకి పోయింది ఈ పంచాయతీ. అది కూడా ఒక ప్రధాన ఎజెండా. క్యాబినెట్ బెర్తులు, పీసీసీ అధ్యక్షుడు, నామినేటెడ్ పోస్టులు, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని జాయిన్ చేసుకోవడం. ఈ అంశాలపైన పోతే ఇప్పుడు క్యాబినెట్ బెర్తులు ఎవరికి దక్కే అవకాశం ఉందని ఉత్కంఠ ఉంది. మొత్తం 6 క్యాబినెట్ బెర్తులు ఉన్నాయి. దాంట్లో ప్రధానంగా ఈ దఫాలో 4 చేస్తారట. 4 చేసి ఒక రెండింటిని అట్ట స్పేర్లో పెట్టి మళ్ళీ ఏమన్నా ఈక్వేషన్స్, అసంతృప్తులు ఉంటే అప్పుడు అడ్జస్ట్ చేసే అవకాశం ఉంది. ఈ 4లో ప్రధానంగా ఆదిలాబాద్ నుంచి ఇప్పుడు మంత్రి పదవి లేరు, నిజామాబాద్ నుంచి లేరు, రంగారెడ్డి, హైదరాబాద్, ఈ 4 జిల్లాల్లో లేరు. కాబట్టి ఈ 4 జిల్లాల నుంచి జిల్లాకొకరిని అకామిడేట్ చేసే అవకాశం ఉందనేది చర్చ. ఆదిలాబాద్ నుంచి ప్రేమ్ సాగర్ రావు పోటీలో ఉండు, ఎడమ బొజ్జా ఉండు. రేవంత్ రెడ్డి ఏరి కోరి తెచ్చుకుంటూ ఎడమ బొజ్జాని ఒక సామాన్య కుటుంబం నుంచి తీసుకొచ్చి ఎమ్మెల్యే ఏం చేసిండు, ఆయనకి ఎస్టీ కోటాలో ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తుంటే, అట్ ద సేమ్ టైం బట్టి విక్రమార్క ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల ఎమ్మెల్యేని ప్రపోజ్ చేస్తున్నట. నిజామాబాద్కు వచ్చేటోళ్ళకే సుదర్శన్ రెడ్డి మాజీ మంత్రి, అయిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఆయన వైపు మొగ్గున్నట్టు, ఆయన పేరు పరిశీలిస్తున్నట్టు. హైదరాబాద్ నుంచి ఫిరోజ్ ఖాన్ పేరుని పరిశీలిస్తున్నట్టు, మైనార్టీ నాయకుడు, ఆయన కూడా కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ లేడు. రంగారెడ్డి జిల్లా నుంచి కూడా 2-3 పోటీలో ఉన్నారు. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, అదేవిధంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి, ఇట్లా ఉన్నారు. వీళ్ళల్లో ఎవరికో ఒకరికి వచ్చే అవకాశం ఉంది అనేది. ఈ 4 అయితే భర్తీ చేస్తారు, ఇంకో 2 స్పేర్లో పెడతారట. దీంట్లో ప్రధానమైన అంశం ఇంకోటి, పోచారం శ్రీనివాసరెడ్డికి కూడా ఇచ్చే అవకాశం ఉంది, పార్టీలో జాయిన్ చేసుకున్నారు కాబట్టి అనేది. ఇక నిజంగానే పోచారం శ్రీనివాసరెడ్డికి ఇస్తే కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రెడ్ల సంఖ్య ఎక్కువ ఉంది, మళ్ళీ పోచారం శ్రీనివాసరెడ్డి బయట పార్టీలో జాయిన్ చేసుకొని ఇవ్వడం అనేది ఒక రకంగా ఇబ్బందికరమే. ఇంకోటి ఎడమ బొజ్జా విషయంలో కూడా ఇప్పటికే ఆదివాసీ నుంచి మహిళగా సీతక్క ఉన్నారు. మళ్ళీ అదే ఆదివాసీ తెక్కిస్తే ఇక్కడ లంబాడ తెక్క సంబంధించి కొంత వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. లంబాడ తెక్క కూడా డిమాండ్ చేస్తుంది. దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయకు, అదేవిధంగా డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఫస్ట్ టైం ఎమ్మెల్యే, కానీ డోర్నకల్ నుంచి అయితే ఆయన సీనియర్, గతంలో కూడా ఎమ్మెల్యే చేసింది కాబట్టి వీళ్ళు కూడా డిమాండ్ చేస్తారు. కాబట్టి మరి అటు ఆదివాసీకి ఇస్తారా, లేదంటే నాయక్ అంటే లంబాడ తెక్కి ఇస్తారా? లంబాడ తెక్క ప్రాతినిధ్యం లేదు కాబట్టి అనేది కూడా ఒక వర్షన్ నడుస్తుంది. అదేవిధంగా వివేక్ వెంకటస్వామికి కూడా మంత్రి పదవి ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరుకుంటున్నట, ఆదిలాబాద్ జిల్లా నుంచే.
ఎస్సీ సామాజిక వర్గం నుంచి మాల సామాజిక వర్గం, ఇప్పటికే మాల సామాజిక వర్గం నుంచి బట్టి విక్రమార్క మాల దాసరిగా ఉన్నారు. అదేవిధంగా దామోదర్ రాజనరసింహ ఎస్సీ కమ్యూనిటీలో ఉన్నారు. కానీ మాదిగ కమ్యూనిటీ ఈ తెలంగాణలో అత్యధికంగా ఎస్సీలలో ఉన్న కమ్యూనిటీ మాదిగ కమ్యూనిటీ, వాళ్ళకి ప్రాతినిధ్యం లేదని ఇప్పటికే అసంతృప్తిలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో కూడా వాళ్ళకి అన్యాయం జరిగింది అప్పటి ప్రభుత్వంలో, ఇప్పుడు కూడా అదే పందా నడుస్తుందని చెప్పి కొంత అసంతృప్తి ఉన్నారు. మొత్తానికి ఈ ఉత్కంఠ అయితే ఉంది, ఏం జరిగింది అనేది. అలకవిడిన జీవన్ రెడ్డి ఢిల్లీలో దీపాదాస్ మున్షి, కేసీ వేణుగోపాల్తో భేటీ. కార్యకర్తల ఆలోచనలను పరిగణలో తీసుకోవాలన్న జీవన్ రెడ్డి సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తామని వేణుగోపాల్ హామీ ఇచ్చారట. మొత్తానికైతే అలక విడిండట. మన ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేస్తా అని చాలా గట్టిగా చెప్పిండు. కేసీ వేణుగోపాల్ దీపాదాస్ మున్షి మాట్లాడిన తర్వాత కొంత అంటే కార్యకర్తల మనోభావాలను పరిగణలోకి తీసుకోవాలి జాయిన్ చేసుకునేటప్పుడు అని ఆయన చెప్పిండు. దానికి సీనియర్లకు మేము ప్రాధాన్యత ఇస్తాము అని చెప్పి అధిష్టానం చెప్పినట్టు కొంత సంతృప్తి చెందినట్టయితే ఒక వార్తనిచ్చారు. ఇది మరి ఈ సంతృప్తి ఎన్ని రోజులు ఉంటుంది, ఇది కంటిన్యూ అయిద్దా అనేది చూడాలి. ఇది వెలుగు సంబంధించి. నమస్తే తెలంగాణ చూద్దాం. నిరుద్యోగుల యుద్ధబేరి పెండింగ్లో ఉన్న 2000 పోస్టులు తక్షణమే భర్తీ చేయాలని కోరుతూ బుధవారం సీఎం రేవంత్ రెడ్డి ఇంటి వద్ద గురుకుల అభ్యర్థులు ఆందోళనకు దిగారు. మోకాళ్లపై నిల్చొని నినాదాలు చేశారు. సీఎం లేరని తెలిసి పెద్దమ్మ తల్లి గుడి వద్ద ఆందోళనకు దిగారు. అక్కడి నుంచి నేరుగా గాంధీ భవన్కు వెళ్లి వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం ఇంటి ముట్టడి, ఉద్రిక్తత. నిరుద్యోగులు యుద్ధబేరి చేశారు. పెండింగ్లో ఉన్న 2000 పోస్టులకి సంబంధించి భర్తీ చేయాలని. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు మొత్తం ఢిల్లీలో వాళ్ళ బాధ వాళ్ళు పడుతున్నారు. ఆ భర్తీ వాళ్ళ పెండింగ్ పదవులు ఏదైతే ఉన్నాయో ఆ పెండింగ్ పదవుల గురించి క్లారిటీ తీసుకోవడానికి వాళ్ళు పోయారు. వీళ్ళ బాధ ఏంది? గడిచిన 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలనలో నిరుద్యోగులకు అన్యాయం జరిగింది, మాకు అన్యాయం చేసిండు కేసీఆర్, ఉద్యోగాలు భర్తీ చేయలేదు, ఏదో ప్రభుత్వం మారితే మాకు ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం, ఇదేందిరా పరిస్థితి అయినా మోకాళ్ళ మీద కూర్చోబెట్టే పరిస్థితికి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని వీళ్ళు బాధ. మిమ్మల్ని గెలిపించుకుంది ఏదో మార్పు తెస్తాం ఉద్యోగాలు వేస్తాం, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు వేస్తాం అంటే మిమ్మల్ని గెలిపిస్తే మీ ఉద్యోగాల కోసం ఢిల్లీకి హైదరాబాద్కి ఫ్లైట్లలో తిరిగే పరిస్థితి వచ్చింది. ఏంది దౌర్భాగ్యం అనే పరిస్థితికి వచ్చింది. ఈ కేసీఆర్ ఏముంటుండగా ఢిల్లీ పోకుండా ఇక్కడ నుండి ఏదో ఒకటి చేసేటోడు. మీరు ఢిల్లీకి హైదరాబాద్ టూర్లు తప్ప మాకు కావాల్సిన మార్పు, మేము కోరుకున్న ఉద్యోగాల సంగతి ఏంది చెప్పే నాదులు లేడు, ఈయనే నాదులు లేడు అనే పరిస్థితికి అలా తెలంగాణ నిరుద్యోగులు వచ్చారు. అతి అనతి కాలంలో 6 నెలల్లోనే నిరుద్యోగుల ఆగ్రహానికి గురైంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. నిరుద్యోగులు ఎందుకు అంత ఆగ్రహంగా ఉన్నారు, నిరుద్యోగులకు మనం ఏమి హామీ ఇచ్చినాం, ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం చేస్తుంది ఏంది, మనం చెప్పింది ఏంది, ఆ చెప్పిన దానికి చేసేదానికి సంబంధం ఉందా, ఎందుకు ఉండట్లేదు అనేది కనీసం సమీక్ష చేసుకోండి, పునరాలోచన చేసుకోండి. ఇది చేసుకుంటే కొంత ఇప్పటికైనా మార్పు వస్తుంది. నిరుద్యోగులకు మీరు ఇచ్చిన హామీ ఏంది? 1 సంవత్సరం లోపు 2 లక్షల ఉద్యోగాలు వేస్తున్నారు. ఇప్పటికి 7 నెలలు అయింది మీరు వచ్చి, ఇంకా 5 నెలల టైం ఉంది. అసలు ఆ దిశగా చర్యలు లేవు, ఆ దిశగా మాట్లాడలే. మీరు మాట్లాడితే ఢిల్లీ, మాట్లాడితే నాయకులను చేసుకోవటం, కండవలు కాబట్టి ఈ పరిస్థితే తప్ప వాళ్ళ గురించి మాట్లాడలే అనేది. వాళ్ళ నిరుద్యోగులు వాళ్ళు మోకాళ్ళ పైన నిరసన వ్యక్తం చేశారు. సీఎం ఇంటిని ముట్టడించారు, గాంధీ భవన్కి వచ్చారు, పోలీసులు పట్టకపోయారు. ఇదంతా 6 నెలల్లో వచ్చిన ప్రభుత్వం కూడా ధర్నాలు చేసి మోకాళ్ళ మీద నిరసనలు చేసే పరిస్థితికి 6 నెలల్లోనే వచ్చిందంటే మీ యొక్క చర్యలు ఏంటి అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. సీఎం ఆర్డర్నే క్యాన్సిల్ చేశారట. ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి అటాసంగా 30,000 మందికో 26,000 మందికో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కలిసి, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు. ఆ అపాయింట్మెంట్ ఆర్డర్లు తెసిపోయి దేనికి ఎక్కడ పెట్టాలి, అసలు ఎవరికి ఇవ్వాలనేది అంతుదోచని పరిస్థితి. ఎవడు దాన్ని పట్టించుకున్నాడు? సీఎం గారి చేతుల మీదకి ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ కూడా దిక్కు లేదు, దాన్ని కూడా పట్టించుకునే నాదులు లేడు, దాన్ని క్యాన్సిలే చేశారట. అనర్హురాలంటూ పోస్టింగ్ ఇవ్వని గురుకుల సొసైటీ ఆవేదన చెందుతున్న కరీంనగర్ జిల్లా అభ్యర్థిని వైకల్యం నిర్ధారణ లేకుండానే నాడు అభ్యర్థుల ఎంపిక, నేడు బ్యాక్లాగ్లో పడిపోతున్న పోస్టులు. ఈమె పేరు బొనగాని భానుప్రియ, కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ ట్రిబ్బు నిర్వహించిన పీజీటీ గణితం దివ్యాంగ కోటాలో ఎంపికయ్యారు. ఫిబ్రవరి 15 ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ను అందుకున్నారు. ఇప్పుడు ఆమె అనర్హులాలంటూ అధికారులు పక్కన పెట్టేశారు. సీఎం ఆదేశాలకు ఉన్న విలువ ఇది. సీఎం గారు ఫిబ్రవరి 15 ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తే, అపాయింట్మెంట్ ఆర్డర్ ఎక్కడైతే రిపోర్ట్ చేయాలో ఆ సొసైటీకి పోతే, గురుకుల సొసైటీకి, ఇది చెల్లదు, మీకు అర్హత లేదు, మీరు అనర్హురాలని పక్కన పెట్టారట. మరి చెల్లని అనర్హత ఉన్న అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన ముఖ్యమంత్రిని ఏమనాలి, అధికారులను ఏమనాలి,
చెల్లని ఆర్డర్ ఎట్లా ఇస్తారు? ఎస్ నిజంగానే చెల్లదు. ఆమె ఏమన్నా తయారు చేసుకుందే? ఒక రాష్ట్రానికి స్వయాన ముఖ్యమంత్రి ఇచ్చిండు ఆర్డర్, అది అపాయింట్మెంట్ ఆర్డర్. అది చెల్లదు అంటే ఇచ్చినోడిని ఏమనాలి, తీసుకున్నోడిని ఏమనాలి, ఇయ్యటానికి దానికి సంబంధించిన అధికారులను ఏమనాలి? అంటే ఎంత దౌర్భాగ్యం మరి. అంటే వాళ్ళు బ్లఫ్ చేశారా, ఫూల్స్ని చేశారా? ఫిబ్రవరి 15 నుంచి ఇవాళ జూన్కి వచ్చినాం. అంటే దాదాపు 4 నెలలు మీరు మభ్యపెట్టారా? పనికిరాని ఆర్డర్లు ఇచ్చి, అమలు కాని ఆర్డర్లు ఇచ్చి అనేది ఇవాళ నిరుద్యోగులు ఆవేదన. ఎంత ఆవేదన ఉంటుంది? అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చి ఆ అభ్యర్థి మహిళ దివ్యాంగురాలు అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చి సంతోషంగా 10 మందికి చెప్పుకుంది ఉద్యోగం వచ్చిందని. ఇవాళ నీకు లేదు ఉద్యోగం అంటే ఎంత మనోవేదన ఉంటుంది, ఎంత టార్చర్ ఉంటుంది, సమాజం ఎట్లా చూస్తుంది. అంటే ముఖ్యమంత్రి ఇచ్చిన ఆర్డర్కి విలువ లేకపోతే అసలు కనీసం అధికారులను ఆలోచన, ముఖ్యమంత్రి గారు ఇచ్చిన కాబట్టి దీంట్లో ఏముంది అనేది ఆలోచన చేయాలి కదా. డైరెక్ట్గా నువ్వు కాదు, నీకు ఇది ఇచ్చింది ఎవడో కానీ చెల్లదు అని చెప్పారట. ఇచ్చింది ముఖ్యమంత్రి. మరి చూడాలి మరి ఏంది, ఎటుపోతుంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన, ఏం చేస్తున్నారు, ప్రజలను ఎక్కడ తీసిపోయి ఎక్కడ కలుపుతారు, ఏ శరల కలుపుతారు ఈ నిరుద్యోగులు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. హామీలు నీటిమోట్లు, హామీలు ఇచ్చారట. డిమాండ్ 5 డిమాండ్లు ఉన్నాయట. ఒక డిమాండ్ ఏంది? జాబ్ క్యాలెండరు. రెండో డిమాండ్ పోస్టుల పెంపు. మూడో డిమాండ్ గ్రూప్ 1 మెయిన్స్. నాలుగో డిమాండ్ మెగా డిఎస్సి. ఐదో డిమాండ్ జియో 46. ఆరో డిమాండ్ జేఎల్ ఫలితాలు. వీటిలలో జియో 46 పైన ఉద్యమం చేస్తుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యమం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి నాయకుడు వచ్చి వాళ్ళకి సపోర్ట్ చేసేది. మేము వస్తే ఇరగదెత్తాం, మేము వస్తే పొడతాం, మేము వస్తే తీస్తాం అన్నారు. ఏం తీసింది ఏంది? ఎడిపోయింది జియో 46? ఎడిపోయింది మీరు ఇచ్చిన హామీలు? మీ మద్దతులు ఎడిపోయినాయి, మీ సంఘీభావాలు ఎడిపోయినాయి. అయాల ఓట్ల కోసం సంఘీభావాలు తెలుపుతారు. ఇవాళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతుంటే ఒక కలం పోటుతోనే దాన్ని రద్దు చేయొచ్చు. ఎందుకు చేయట్లే? ఆ ఇష్యూని ఎందుకు పరిష్కరించట్లే? మెగా డిఎస్సి ఏది 11,000 పోస్టులతోని. మీరు అన్నదేంది 25,000 పోస్టులతో మెగా డిఎస్సి వేస్తాం అంటే దాన్ని తీసుకొచ్చి సగం కూడా లేదా, దాన్ని తీసుకొచ్చి 11,000కు కుదించింది. దాన్ని మెగా డిఎస్సి అని మీరు చెప్పాలి, మేము నమ్మాలా అని నిరుద్యోగులు ఇలా హేళనగా, అంటే మీరు హేళన చేశారు నిరుద్యోగుల్ని. ఇట్లాంటి పోస్టులు పెంచుతాం, కేసీఆర్ ఇచ్చిన గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పోస్టులను పెంచి నోటిఫికేషన్లు ఎత్తామన్నారు. పెంచుడు కాదు, ఆయన ఇచ్చిన భర్తీ చేస్తే బాగానే ఉంటుంది అనేది ఇలా వచ్చింది కథ. రోడ్ల మీదకి వచ్చారు, మోకాళ్ళ మీద కూర్చునే పరిస్థితికి వచ్చింది. ఎందుకు గెలిపించినారు ఆ కాంగ్రెస్ పార్టీ అని చెంపలేసుకునే పరిస్థితికి ఇవాళ నిరుద్యోగులు వచ్చారు అంటే కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తున్న తీరు అట్లా ఉంది. ఇది జాబ్ క్యాలెండరు, అది మర్చిపోయారు. ఈ క్యాలెండర్ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, పెన్షన్ లేదు, తీసుడు లేదు, ఊక ఢిల్లీకి పోవడం అయితే చేస్తున్నారు. కౌలు రైతులకు భరోసా. ఈ సీజన్ నుంచి ఇచ్చే విషయంలో ప్రభుత్వం సబ్ కమిటీలో చర్చించి విధి విధానాలు ఖరారు. రాష్ట్రంలో సుమారు 25 లక్షల కౌలు రైతులు ఏ విధంగా గుర్తించాలనే దానిపై చర్చ. వారికి ఇవ్వడం ఎలా అంటూ మల్లగులాలు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తాం, మామూలు పట్టా రైతులతో పాటు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. వాళ్ళకి ఈ సీజన్ నుంచే ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్టు ప్రభుత్వం సబ్ కమిటీ, మంత్రుల సబ్ కమిటీ. దాన్ని అసలు ఎట్లా గుర్తించాలి, ఏ విధంగా వాళ్ళని గుర్తించి క్రైటీరియా ఏంది, అసలు కౌలు రైతు అనే దానికి ఎట్లా అర్థం అనే అంశాలపైన చర్చిస్తున్నారట. 25 లక్షల మంది కౌలు రైతులు ఉన్నట్టు ఒక ప్రాథమిక అంచనా వచ్చిందట. నిజంగా కౌలు రైతులకు ఇస్తే ఒక సంతోషమైన విషయమే. మరి దీంట్లో కోతలు పెట్టి గుర్తించలేకపోయిన ఇంకో సీజన్ అని ఏమన్నా డిలే చేసే అవకాశం ఉంది అనేది కూడా భవిష్యత్తులో మనకి తెలుసు. జాయినింగ్స్ స్పీడప్. చేరికలకు ఏఐసిసి నుంచి గ్రీన్ సిగ్నల్. సంస్థాగతంగా ఇది తప్పనిసరి, లేదంటే ప్రధాన ప్రత్యర్థికి అడ్వాంటేజు. అసంతృప్తి అలకలను డీల్ చేయాలి. పార్టీ సీనియర్ లీడర్లో ప్రయారిటీ తగ్గించొద్దు. పీసీసీకి హైకమాండ్ నుంచి సూచనలు. పార్టీలో చేరబోయే లీడర్ల జాబితా అధిష్టానానికి అసెంబ్లీ సెషన్ లోపే మరో 11 మంది అస్తంగూటికి. సంప్రదింపులు. లేటెస్ట్ స్టేటస్పై రేవంత్ ఎవరన్నా బీజేపీని కంట్రోల్ చేయడానికి పక్కా వ్యూహం. ఎవరినో కంట్రోల్ చేయడానికి ఏదో చేస్తే మొత్తం మీరు కొలాప్స్ అవుతారు. బీజేపీని కంట్రోల్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులను జాయిన్ చేసుకుంటున్నారట. మీరు బీజేపీని కంట్రోల్ చేయడానికి స్పీడప్ చేయండి అని అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే మరి అసలు వాళ్ళకి ఏమీ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, అది రైట్ ఆర్ రాంగ్ అనేది వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటున్నారు తెలియదు. కానీ బీజేపీని కంట్రోల్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేని తీసుకుంటే అసలు బీజేపీకి ఉన్నది 8 స్థానాలు. వీళ్ళని కంట్రోల్ చేయడానికి 39 స్థానాలను బీఆర్ఎస్ వాళ్ళని తీసుకోవాలా? నిజంగానే బీజేపీని కంట్రోల్ చేయాలంటే బీజేపీ వాళ్ళని తీసుకుంటే అయిపోయాయి. బీజేపీ వాళ్ళు 8 మంది గెలిచారు, వాళ్ళని జాయిన్ చేసుకుంటే కంట్రోల్ చేసినట్టు అయింది కదా. వాళ్ళకి సంఖ్య ఉండదు కదా, వాళ్ళు ఈజీ కదా. ఒక 5-6 మందిని తీసుకుంటే విలీనమే అయిపోయాయి. అంటే ఇది ఒక మరి బీజేపీని కంట్రోల్ చేయడానికి తీసుకుంటున్నాం. ఏంది కంట్రోల్ చేసేది? బీజేపీని కంట్రోల్ చేయాలన్నా, బీఆర్ఎస్ని కంట్రోల్ చేయాలన్నా మీరు ప్రజల్లో మీరు పలసన కావద్దు.
ముందు మీరు పలసన కాకుండా ప్రజల్లో ఒక నమ్మకం, విశ్వాసం ఉంటే ఎవరు ఎవరిని కంట్రోల్ చేయాలనేది ప్రజలు చూసుకుంటారు. అంటే కంట్రోల్ చేయటం మీ చేతిలో ఉండదు, ప్రజల చేతిలో ఉండదు. ఓటు ద్వారాగా ప్రజలు కంట్రోల్ చేస్తారు. ఇవాళ మీరు అనుకుంటున్నారు బీజేపీని కంట్రోల్ చేయడానికి మేము బీఆర్ఎస్ వాళ్ళని జాయిన్ చేసుకుంటున్నామని. అది మీకు పెద్ద ప్రమాదం ఉంది. బీజేపీని కంట్రోల్ కాదు, బీజేపీని ఎంకరేజ్ చేస్తున్నాడు దీన్ని బట్టి. ఎప్పుడైతే మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని జాయిన్ చేసుకోవడం స్టార్ట్ చేశారో, బీఆర్ఎస్లో ఉన్న కింది క్యాడర్ మొత్తం బీజేపీలో పోద్ది. ఆల్టర్నేట్ కాంగ్రెస్ పార్టీకి ఏంది అంటే బీజేపీ అనేది వస్తే ఇక మీ మీ ప్రశ్న, మీ ఉనికి ప్రశ్నార్థకమైంది. అది మీకు అర్థం కావట్లే. కాంగ్రెస్ పార్టీ పైన కోపము, కాంగ్రెస్ పార్టీ పైన విశ్వాసం పోయి కాంగ్రెస్ పార్టీని నమ్మని పరిస్థితి భవిష్యత్తులో ఈ పరిపాలన చూశాక వస్తే ఆల్టర్నేట్ ఎవరు అని చూస్తే బీజేపీ అని వన్స్ వచ్చింది అంటే బీజేపీ ఆగదు, ఇక గ్రామాల్లో కూడా పోద్ది. ఇవాళ మొన్న అదే ఎంపీ ఎన్నికల్లో 8 స్థానాలు రావడానికి ఈ వ్యవహారాలే. జాయినింగ్స్ని స్పీడప్ చేయందట. ఇది కాదు మీరు అధిష్టానం చెప్పాల్సింది, జాయినింగ్ని స్పీడప్ చేయండి, ఎవరిని పడితే అని చేర్చుకోండి అని కాదు. ప్రజలకు మనం ఇచ్చిన హామీలు ఏంది అది స్పీడప్ చేయండి, ప్రజలకు ఇచ్చిన రైతు భరోసా ఇవ్వండి, రైతు బీమా ఇవ్వండి, రైతుకు సంబంధించిన హామీలను ఇవ్వండి, రుణమాఫీ చేయండి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వండి, వీటిని స్పీడప్ చేయండి. పనులు మనం స్పీడప్ చేస్తే ప్రజలు మన ఆదరిస్తారు, అన్ని పార్టీలు కంట్రోల్ అయితే అని చెప్పాలి. కానీ మీరేం చెబుతున్నారు, గెలిచిన వాళ్ళు తీసుకోండి అయిపోద్ది మనం అని ఆ స్పీడప్ చెప్తున్నారు. గెలిచిన వాళ్ళు తీసుకోగానే ప్రజలంతా మీ వెంట రారు, గమనిస్తున్నారు. ఎవరు ఏం చేస్తున్నారని గమనించి కర్రు కాల్చి వాత పెడతారు భవిష్యత్తులో. రాజకీయ ఒత్తిళ్లకు లొంగొద్దు, పార్టీ మారినా నో యూజ్, కష్టకాలంలో పార్టీకి అండగా ఉండండి. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఎమ్మెల్యేలతో పార్టీ అధినేత కేసీఆర్ సమావేశానికి మల్లారెడ్డి, మర్రి రాజశేఖర రెడ్డి, లక్ష్మారెడ్డి, సుధీర్ రెడ్డి, పల్లా హాజరు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయండి అని జగదీష్ రెడ్డి ఒక లెటర్ ఏదో నిన్న మెయిల్కి ఇచ్చారట స్పీకర్కి. శాసనసభ స్పీకరు సెక్రటరీకి ఈమెయిల్ స్పీడు పోస్ట్ ద్వారా ఫిర్యాదు. నేడు హైకోర్టులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిటిషన్ విచారణ. ఇది కష్టకాలంలో పార్టీకి అండగా ఉండండి, రాజకీయ ఒత్తిళ్లకు లొంగొద్దు, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని మొత్తానికైతే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే అటువైపు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కూర్చొని బీఆర్ఎస్ పార్టీని ఎట్లా జాయిన్ చేసుకోవాలి, దాన్ని స్పీడప్ ఎట్లా చేయాలని అధిష్టానం గైడ్లైన్స్ అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి ఇస్తుంది. ఆ స్పీడు, ఆ వ్యవహారం, ఆ ఎత్తుగడ అంతా చూసిన తర్వాత ఇక్కడ కేసీఆర్ కాపాడుకునే ప్రయత్నం, ఇంటికి పిలిచి మాట్లాడే ప్రయత్నం, నేనున్నా, మీకు ఇబ్బంది లేదు, రాజకీయ ఒత్తిళ్లకు లొంగొద్దు, మనదే భవిష్యత్తు, రాబోయే 6 నెలల్లోనే చాలా కీలకమైన మార్పులు చూస్తారు అని మొత్తాన్ని కన్విన్స్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది ఎంతవరకు వర్కౌట్ అయితే చూడాలి. ఇదే విషయంలో కాంగ్రెస్ పార్టీ గడిచిన 2018లో గెలిచిన ఎమ్మెల్యేలో 12 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు ఇట్లాంటి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడు చేయలే. పోయే ఎమ్మెల్యేలను పిలుచుకొని కనీసం కూర్చోబెట్టి మాట్లాడి మనం ఉన్నాం, మనం ఐక్యంగా ఉందాం, మనదే ప్రభుత్వం వచ్చేదని చెప్పే ప్రయత్నం కానీ, వాళ్ళని సంజాయించే ప్రయత్నం కానీ, వాళ్ళని ఆపే ప్రయత్నం ఎవడు చేయలే. మొత్తం మారారు. ఇలా కేసీఆర్ ఆ ప్రయత్నం చేస్తాడు. అదే ఎంతవరకు సఫలం అయింది, ఎంతవరకు ఆ ప్రయత్నం సఫలీకృతం అయింది అని పక్కన పెడితే ప్రయత్నం అయితే చేస్తాడు. రోజు దఫల వారిగా మంత్రులు ఎమ్మెల్యేలను పిలుచుకొని మాట్లాడుతాడు, మీరు ఉండండి, ఆపే ప్రయత్నం అయితే చేస్తాడు, వాళ్ళకి నమ్మకం కలిగించే ప్రయత్నం చేస్తాడు. ఆ ప్రయత్నం ఎప్పుడు కూడా 2 టర్మ్స్లో కాంగ్రెస్ పార్టీ చేయలే. అందుకే గెలిచినోడల్లా అలా పోయిండు. ఇది దిశకు సంబంధించి. వారంలో ఇస్తున్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఢిల్లీలో ముమ్మర కసరత్తు. ఖాళీగా ఉన్న 6 స్థానాల భర్తీపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి. 3 రోజులుగా హస్తంలోని ముఖ్యమంత్రి రేవంత్, ఖర్గే, రాహుల్ గాంధీ, వేణుగోపాల్తో వరుస భేటీలు. బట్టి, ఉత్తమ్, శ్రీధర్బాబుతో పాటు ఆశావాహులు కూడా అక్కడే. రేసులో రాజగోపాల్ రెడ్డి, వివేక్, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, ప్రేమ్ సాగర్, బలుమూరు వెంకట్, వాకాటి అట. రేసులో వీళ్ళంతా ఉన్నారట. మరి దీంట్లో ఏందో మరి చూడాలి. పీసీసీ రేసులో మటుకు మహేష్ కుమార్ గౌడ్, షట్కరు, బలరాం నాయక్ ఉన్నారట. రైతు కమిషన్ చైర్మన్గా పోచారం శ్రీనివాసరెడ్డి అట. ఇది మంత్రివర్గ భర్తీకి సంబంధించి. వ్యవసాయానికి 64,000 కోట్లట. బడ్జెట్ కేటాయింపులపై ఆర్థిక శాఖ ప్రతిపాదనలు. రుణమాఫీకి 31,000 కోట్లు, పంటల బీమాకు 3,000 కోట్లు, రైతు భరోసాకు 2 సీజన్లకు కలిపి 23,000 కోట్లు, వ్యవసాయ యాంత్రీకరణకు 500 కోట్లు, ఇతర అవసరాల కోసం భారీగానే నిధుల కోసం విజ్ఞప్తి. వ్యవసాయ శాఖ ఆర్థిక శాఖ ప్రపోజల్ పంపిందట. వ్యవసాయానికి 64,000 కోట్లు కావాలని బడ్జెట్ కేటాయింపులపై ఆర్థిక శాఖకు ప్రపోజల్స్ పంపింది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్. ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు జూలై నెలలో. దాని 64,000 కోట్లు ఏందో దాంట్లో రుణమాఫీకే 31,000 కోట్లు, అంటే సగం. ఇంకోటి రైతు భరోసాకు 2 సీజన్లు కలిపి 23,000 కోట్లు, రైతు బీమాకు 3,000 కోట్లు, 500 కోట్లు వ్యవసాయ యాంత్రీకరణకి బోనస్, ఇవన్నీ కలిపితే మొత్తం 64,000 కోట్లు అయితే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని అడిగింది. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఇస్తారా, మరి ఏం చేస్తారో చూడాలి. ఇది
వ్యవసాయానికి సంబంధించి ఈనాడు. ప్రగతికి బాటలు వేయండి. దక్షిణ త్రిపుల్ ఆర్ను జాతీయ రహదారిగా ప్రకటించాలి. హైదరాబాద్ కొత్తగూడెం మార్గాన్ని పూర్తి చేయండి. 1617 కిలోమీటర్ల రహదారులను ఉన్నతీకరించాలి. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన 1617 కిలోమీటర్లని అప్గ్రేడ్ చేయాలి రోడ్లని అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి వాళ్ళు సమర్పించారట ఒక వినతి పత్రం. దాంట్లో హైదరాబాద్ కొత్తగూడెం మార్గాన్ని కూడా కంప్లీట్ చేయండి అని చెప్పి దక్షిణ సౌత్ త్రిపుల్ ఆర్ని జాతీయ రహదారిగా గుర్తించండి, దానికి సంబంధించిన నిధులు ఇవ్వండి అని చెప్పి కూడా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీళ్ళంతా కలిసి పోయి నితిన్ గడ్కరీని కలిశారు, కేంద్ర మంత్రిని. ఆయనకైతే అడిగారు, మరి దానిపైన ఏమొస్తుంది చూడాలి. డిఎస్సి పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదల ఎన్నడో జూలై 17 నుంచి 31 వరకు నిర్వహిస్తానని 4 నెలల క్రితం విద్యాశాఖ వెల్లడి. ఇప్పటివరకు సబ్జెక్టుల వారీగా తేదీలు ప్రకటించిన అధికారులు. ఇది డిఎస్సి పైన మెగా డిఎస్సి జూలై 17 నుంచి 21 వరకు 31 వరకు ఎగ్జామ్స్ జరుగుతాయని షెడ్యూల్ కూడా ఇచ్చారు. కానీ ఏ సబ్జెక్ట్ ఎప్పుడు జరిగింది దాని కథ ఏది లేదు. ఏదో నోటిఫికేషన్లు ఇచ్చారు, తూతు మాత్రం గాలికి వదిలేశారు. గాలికి వదిలేసి దానికి విద్యాశాఖ మంత్రి లేడు, ఉన్న ముఖ్యమంత్రి ఆడబోయా, ఉప ముఖ్యమంత్రి అటేబాయా ఢిల్లీ. వాళ్ళు చూస్తున్నారు జూలై దగ్గరకు వచ్చా. జూలై 17 అంటే ఇంకా మొత్తం మీద కొట్టినా 20 రోజులు లేదు. కానీ దాని గురించి ఉలుకు లేదు, పలుకు లేదు. అసలు ఉంటుందా ఎగ్జామ్, ఉండదా, అది ఏమన్నా ఉట్టినే ఇచ్చారా, మభ్యపెట్టే కార్యక్రమం అనేది పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఒక సంఘర్షణలో ఉండరు. ఇస్తాడా, ఇయ్యడా, ఇస్తే అసలు ఎగ్జామ్ పెడతాడా, పెట్టడా. జూలై 17 అన్నాడు. జూలై 17 అంటే ఇప్పటికే దాని సెంటర్లు గుర్తించాలి, హాల్ టికెట్ల ఖాతా చెప్పాలి, దానికి సంబంధించిన సెంటర్లు గుర్తించాలి, హాల్ టికెట్లు ఏది లేదు. సెంటర్లు గుర్తిస్తే హాల్ టికెట్లు తయారవుతాయి. సెంటర్లు గుర్తించే కార్యక్రమం చేసినట్టు కూడా ఏడా కనిపించలే అనేది డిఎస్సి అభ్యర్థులు అగమ్య గోచరంగా చూస్తున్న పరిస్థితి. దానికి సంబంధించి అసలు ఏం క్లారిటీ లేదు. సబ్జెక్టుల వారిగా తేదీలు ప్రకటించలేదట. ఉత్తగా జూలై 17 నుంచి 31 వరకు ఏ సబ్జెక్టు ఏ రోజు ఉంటుంది అనేది చెప్పలే. అంటే నాకు తెలిసి ఇది డిమికి కొట్టే వ్యవహారమే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చేయాలి. ఇప్పుడు మనం జూన్ 27కి వచ్చినాయి. ఈ ఒక 3 రోజులు, అవి ఒక 20 రోజులు ఉంది మొత్తం టైం చూస్తే. 20 రోజుల్లో మీరు సెంట్రల్ ఐడెంటిఫికేషన్ ఎప్పుడైంది, హాల్ టికెట్లు ఎప్పుడు ఇస్తారు, దానికి సంబంధించిన ఎక్కడైతే సెంట్రల్ ఐడెంటిఫికేషన్ చేశారో అక్కడ ఎక్కడెక్కడ అనేది ఎప్పుడు తెలుస్తుంది. ఇదంతా అయ్యే పని లెక్క అనిపించలే. ఇది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.